నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి కేంద్ర బడ్జెట్లో ఏపీకి సముచిత స్థానం దక్కింది ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం పెద్దపీట వేసింది ఏకంగా 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సైతం సాయం చేస్తామని ప్రకటించింది వెనుకబడిన జిల్లాలకు నిధులు సమకూర్చుతామని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీకి బడ్జెట్లో పెద్దపీట వేశారు తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు దీంతో అక్కడ అధికార పక్షం విపక్షం కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి దాయాది రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయింపులపై ఆహ్వానిస్తున్నాయి కానీ ఏపీలో మాత్రం విపక్షంగా ఉన్న వైసీపీ ఇంతవరకు స్పందించలేదు ఇక వైసీపీ స్పందించడానికి 2 రకాల ఇబ్బందులున్నాయి కేంద్ర బడ్జెట్పై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం రావడం ఖాయం అసలే ఘోర పరాజయంతో వైసీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు ఖచ్చితంగా కేసులు చుట్టుముడతాయి పాత కేసులు తెరపైకి వస్తాయి ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం ఏ మాత్రం ప్రతికూల వ్యాఖ్యలు చేసినా జగన్ ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటారు ఇది ఆయనకు తెలియంది కాదు అందుకే కేంద్ర బడ్జెట్పై జగన్ నోరు తెరవలేకపోయారు ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు ఈరోజు జంతర్ మంతర్ వద్ద ఏపీలో శాంతి భద్రతలు క్షీణించడంపై ఆందోళన చేయనున్నారు కానీ అదే టీడీపీ భాగస్వామ్యంగా కేంద్రంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం ఇక గత 5 సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది కానీ ఎన్నడూ ఏపీకి ఆశాజనకంగా కేటాయింపులు చేయలేదు విభజన హామీలకు పరిష్కారం దొరకలేదు ఇక అమరావతి రాజధాని అంశం తేలేదు 3 రాజధానుల అంశం పట్టాలెక్కలేదు ఎంతవరకు వార్షిక రుణ పరిమితి పెంపు వరకే మినహాయింపులు దక్కేవి అంతకు మించి జగన్ సర్కార్ సాధించిన విజయాలు ఏమీ లేవు ఇటువంటి సమయంలో కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై మాట్లాడితే టీడీపీ కూటమి క్యాష్ చేసుకుంటుంది అందుకే జగన్ మౌనంగా ఉన్నారు బడ్జెట్పై మాట్లాడలేకపోతున్నారు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేకపోతున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి